ఛానల్ ఇప్పుడు వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో ఉన్నటువంటి కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం అనమాట. కొండారెడ్డి బ్రిడ్జ్ చరిత్ర ఏందిరా అంటే, విజయనగర రాజులు అప్పట్లో 1504 1509 మధ్యలో తులువ వీర నరసింహరాయలు అనేటువంటి ఒక రాజు పాలించే వాళ్ళు అనమాట. కొండారెడ్డి బ్రిడ్జ్ అంటున్నారు, మరి ఈ పేరు ఎట్లొచ్చింది అనేది కూడా చాలా మందికి డౌట్. ఒకప్పుడు కొండారెడ్డి అనేట ఆయన మనకు ఇక్కడ నందికొట్కూరు అనేటువంటి ఒక సంస్థానం ఉండేది. ఆ కాలాన రాయలసీమలో ఏందంటే పాలగాళ్ళు ఉండేవాళ్ళు. ఈ కొండారెడ్డి అనేట ఆయన ఒక పాలగాడు అనమాట. బిజాపూర్ సుల్తాన్ ఏం చేసినాడంటే కొండారెడ్డిని బంధించినాడంట ఈ కోటలో. యాక్చువల్గా ఈ కోటలో సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగ మార్గంలో తనను బంధించినప్పుడు తన ఆ సొరంగ మార్గంలో పూర్తిగా బందీ అయిపోయి చివరికి చనిపోయినాడు అనమాట. సో తను చనిపోయినందుకు తన జ్ఞాపకంగా ఈ యొక్క బ్రిడ్జ్కు కొండారెడ్డి బ్రిడ్జ్ పెట్టినారని కూడా కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇక్కడికి అలంపూర్ అనేది దగ్గర అనమాట. అక్కడ కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండేవాడంట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని ఆ కొండారెడ్డి అనేట ఆయన వ్యతిరేకించినాడు అనమాట. వ్యతిరేకించితే ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే ఆ కొండారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసినారని చెప్తారు. సో కట్టేసినందుకు గాను తన పేరు మీద ఇక్కడ కొండారెడ్డి అని పేరు పెట్టినారని కూడా చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఈ కర్నూలు జిల్లాకు దగ్గరలో కల్లూరు అనేటువంటి ఒక గ్రామం ఉండేది. అక్కడ కొండారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆ వ్యక్తికి ప్రతీకగా ఈ కొండారెడ్డి బ్రిడ్జికి కూడా ఆ పేరు పెట్టారని అయితే చెప్పుకొస్తారు. ఏ కోటకైనా ఒక పేరు ఉందంటే దానికి ఖచ్చితంగా ఆనవాళ్ళు ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఈ కోటను అప్పట్లో మన మీదికి శత్రువులు ఏ విధంగా వచ్చేవాళ్ళనే దాన్ని పసికట్టడానికి కూడా ఈ కోటను వాడేవాళ్ళని అయితే చెప్పుకొస్తారు. అది నిజమే, ఈ కోట ఎక్కితే కనబడుతుంది. మనం ఇప్పుడు అవన్నీ చూద్దాం, ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు, మన వీడియో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది కర్నూలు టౌన్. ఇప్పుడు కర్నూలు టౌన్ పాత టౌన్ అనమాట, ఓల్డ్ బస్ స్టాండ్. ఇక్కడైతే 1 2 3 4 5 ఒక 5 ఇలా ఉన్నాయన్నమాట. దీనిలో ఏమంటారో కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కిందికి డౌన్కి ఉందన్నమాట దారి. ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉందట. 52 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి. ఏది గద్వాల్ అనమాట. సో గద్వాల్ కోటకి ఈ నుంచి ఇంటర్లింక్ అనమాట. ఆ విధంగా ఇక్కడ ఉందని చెప్తున్నారు. దీంట్లో కొంతమంది పోయినారని కూడా చెప్తారు. అప్పట్లో పోయేవాళ్ళంట యుద్ధాలు జరిగినప్పుడు. ఇప్పుడు ఎవరన్నా శత్రు దేశాలు మన మీదకి వచ్చినారు, తప్పించుకొని పోవాలన్నా ఏమైనా చేయాలన్నా దీంట్లో నుంచి పంపించేటోళ్ళు. లేదు ఎవరన్నా శత్రు దేశాలు వచ్చినారు, వాళ్ళు పట్టు పడినారు, వాళ్ళని దీంట్లో దాచిపెట్టేటోళ్ళని అంటారు అనమాట. సో అదే ఇది పోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే లోపల డేంజర్ ఉందని. మామూలుగా పోయిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, గాలి ఆడక. 52 కిలోమీటర్లు స్వరంగం అంటే ఎవరికైనా గాలి ఆడదనమాట. ఈ హోల్స్ చూసినారా? ఏంటంటే ఇప్పుడు శత్రువులను ఎవరినైనా అటాక్ చేయాలంటే ఈ హోల్స్ నుంచి తుపాకీలను పెట్టి కాల్చేవాళ్ళు అనమాట. ఈ హోల్స్లో పెట్టి అట్లా చేసేవాళ్ళు అనమాట అప్పుడు.
ఇంకొక స్టెప్ ఉంది పైన కొండారెడ్డి బ్రిడ్జ్ అస్సలు స్టెప్, అక్కడికి కూడా వెళ్దాం రండి. వీటికో స్టెప్, ఇంకొక స్టెప్ కూడా ఉంది పైన. కొండారెడ్డి బ్రిడ్జ్ పెయిన్ ఉన్నామన్నమాట. ఇదే లాస్ట్. ఇక్కడ ఒక స్తూపం కూడా ఉంది. ఇగో ఇదే స్తూపం, పెద్ద స్తూపం ఉంది. ఇప్పుడు కింది నుంచి మనం ఎంత హైట్కి వచ్చినామో అంతకు 2 ఇంతలు ఉందా అన్నట్టు కనబడుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే కనపడట్లేదు యాక్చువల్గా, ఊరు పెద్దగా అయ్యి కర్నూలు సిటీ పెద్దగా అవడం వల్ల కనపడట్లేదు. యాక్చువల్గా తుంగభద్ర నది కనపడుతుంది అనమాట. ఈ బ్రిడ్జ్ మనం ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ ఎక్కి చూసినామంటే తుంగభద్ర నది క్లియర్ కనపడుతుంది. తుంగభద్ర నదిలో శత్రువులు వస్తున్నారా, మిత్రులు వస్తున్నారా, మన మీదకి ఏ విధంగా దండయాత్రకు వస్తున్నారా అనేది క్లారిటీగా కనపడుతుంది అనమాట. వాళ్ళు వచ్చే లోపల మనం ఇక్కడ పికప్ అయ్యేవాళ్ళు అనమాట. సో అందుకు ఈ బ్రిడ్జ్ను బాగా వాడేవాళ్ళని చెప్తారనమాట. ఏంటంటే ఒక పెద్ద రాయి ఉండి మధ్యన 80 రాడ్ ఉండి చేయడానికి పాటేటువంటి ఊళ్ళలాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక దీంట్లో అయితే వాటర్ ఉన్నాయి. ఇది మెయిన్ కర్నూలు పాత బస్ స్టాండ్ రూట్ అవా, మొత్తం రోడ్లు ఉంటుంది అనమాట కొండారెడ్డి బ్రిడ్జ్. మనకి కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర చాలా సినిమాల షూటింగ్లు కూడా జరిగినాయి. నాకు బాగా గుర్తు, ప్రేమించుకున్నాను రా కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీ. ఆ తర్వాత సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్, అప్పట్లో ఒక్కడు సినిమా ఇక్కడనే బ్లాక్ బస్టర్ మూవీ. రీసెంట్ గా సరిలేరు నీకెవరు మహేష్ బాబు సినిమా, అది కూడా ఇక్కడనే తీశారు, అది కూడా బ్లాక్ బస్టరే. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర తీసిన సినిమాలన్నీ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్లు ఉంటాయి. అటువంటిది కొండారెడ్డి బ్రిడ్జ్ ఉన్నటువంటి చరిత్ర అన్నమాట. అనుమానం చూపించినట్టే ఆల్మోస్ట్ ఆల్. మొత్తానికి అయితే ఇంకా వీడియో ఇంతే బంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, జై హింద్.